కుక్కతోక వంకర అన్నట్టు చైనా ఇప్పటి వరకు తన వంకర బుద్ధి మార్చుకున్నదే లేదు. మనల్ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది మన పొరుగు దేశం. అయితే అలాంటి చైనాకే అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాలు గడ్డి పెట్టాయి. అందువల్ల ఇప్పుడు మనం వీటో పవర్ కోసం ఎక్కువగా వేచి చూడాల్సిన పని తప్పింది. అసలు ఏమైంది? మనకి ఏ దేశాల సపోర్టు ఉంది? ప్రపంచ దేశాల వేదిక మీద చైనా ఎలా ఫూల్ అయిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరిదాకా చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? గురూజీ శ్రీ గణేష్ ప్రసాద్ ఆచార్య గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. ఓం శ్రీ కేరళ భద్రకాళి జ్యోతిష్య పీఠం. మొబైల్ నంబర్ 6364362141. మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎంత తెలివైన వారో, ఎంత రాజనీతిజ్ఞుడో మనకి బాగా తెలిసిందే. ఆయన మన దేశానికి యుఎన్ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఎంతో ట్రై చేశారు. చివరికి యుఎన్ కూడా మనకు లొంగక తప్పలేదు. భారతదేశాన్ని యుఎన్లో పర్మనెంట్ మెంబర్గా చేయడానికి, మన ఇండియాకి వీటో పవర్ ఇవ్వడానికి అమెరికా సైతం సిద్ధమైంది. కానీ పానకంలో పుడకలాగా చైనా మధ్యలోకి దూరి అభ్యంతరాలు చెప్పింది. దాంతో మన ఇండియా యుఎన్కి పర్మనెంట్గా మెంబర్గా మారడంలో, వీటో పవర్ దక్కించుకోవడంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మన దేశానికి కూడా మెల్లగా ఈ విషయం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారింది అంటే, మన భారతదేశానికి వీటో పవర్ రాకుండా ఎవరూ అడ్డుకోలేని స్థితికి చేరుకుంది. ఆస్ట్రేలియాకి చెందిన గ్లోబల్ పవర్ ఇన్వెస్టిగేటర్ ల్యాబీ ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ పబ్లిష్ చేసింది. అక్కడ పబ్లిష్ అయిన రిపోర్ట్ చూడగానే అందరికీ దిమ్మ తిరిగిపోయింది. రష్యా, జపాన్ వంటి ఎంతో పవర్ఫుల్ దేశాలను కూడా దాటి భారతదేశం అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో గ్లోబల్ పవర్గా ఎదిగింది. మిలిటరీ పవర్ ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న మన భారతదేశానికి వీటో పవర్ లేకపోవడం ఎంత విడ్డూరమో మీరే ఆలోచించండి. యునైటెడ్ నేషన్ పర్మనెంట్ మెంబర్స్లో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ 5 దేశాలకు వీటో పవర్ కూడా ఉంది. గ్లోబల్ ఇండెక్స్ ద్వారా పవర్ఫుల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్టు మొత్తం పబ్లిష్ చేశారు. వీటిలో 27 దేశాలు ఉన్నాయి. అమెరికా, చైనా మొదటి నుండి కూడా ఫస్ట్, సెకండ్ పొజిషన్లోనే ఉన్నాయి. రష్యా మాత్రం తన స్థానం నుండి జారి 7వ స్థానానికి పడిపోయింది. అయితే యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్ పేర్లు మాత్రం ఈ పవర్ఫుల్ దేశాల లిస్టులో లేకపోవడం విడ్డూరం. ఎవరికైతే పవర్ లేదో, అంటే పవర్ఫుల్ దేశాల లిస్టులో లేనివాడికి వీటో పవర్ ఉంటే, పవర్ఫుల్ దేశాలలో 3వ ప్లేస్ని సాధించుకున్న భారతదేశం వంటి దేశానికి వీటో పవర్ లేకపోవడం ఏంటి అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. మంచికో చెడుకో తెలియదు, కానీ ప్రస్తుత కాలంలో మన దేశం జెట్ స్పీడ్తో దూసుకుపోతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా మన ఇండియా ఆత్మనిర్భరంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఫైనాన్షియల్గా కూడా గ్లోబల్ పవర్గా మారుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో అగ్రగామిగా నిలిచింది. అటువంటి భారతదేశము ఎన్నో సంవత్సరాల నుండి కూడా వీటో పవర్ కోసం ఈ యుఎన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ముఖ్యంగా మన దేశానికి వీటో పవర్ రాకుండా చైనా ఇప్పటికే ఎన్నో కుట్రలు చేస్తూ అడ్డుకట్ట వేస్తూ ఉంది. నిజం చెప్పాలంటే మన భారతదేశాన్ని 6వ పర్మనెంట్ మెంబర్గా చేసే కంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఈ 5 పర్మనెంట్ మెంబర్స్లలో ఒక దేశాన్ని తొలగించి ఆ స్థానాన్ని మన భారతదేశానికి ఇస్తే బాగుంటుంది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు పవర్ఫుల్ దేశాల లెక్కలో లేవు. అటువంటి దేశాలకు యుఎన్ శాశ్వత సభ్యత్వం లభించడం ఎవరికైనా సరే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు గనక మనకి అమెరికా, చైనా వంటి దేశాలు మన భారతదేశానికి వీటో పవర్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే రానున్న రోజులలో మన భారతదేశం వల్ల ఈ దేశాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. చైనా యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా ఉంది. దానికి వీటో పవర్ ఉండడంతో ఆ పవర్ని ఉపయోగించిన మన దేశానికి వీటో పవర్ రాకుండా అడ్డుకుంటూ ఉంది. దాంతోపాటుగా యుఎన్ పర్మనెంట్ సభ్యత్వం రాకుండా కూడా ప్రయత్నిస్తూ ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్లో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి యుఎస్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఇవి ఐక్యరాజ్య సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాయి. అందుకే యుఎన్లో వీరికి కొన్ని ప్రత్యేక అధికారం, అదే వీటో పవర్. 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించినా ఆ తీర్మానం చెల్లదు.
ఇదంతా చూసిన మన జైశంకర్ గారికి ఒళ్ళు మండింది. అందుకనే యునైటెడ్ నేషన్ కొన్ని దేశాల చేతులలో బందీగా ఉంది అని ఆయన మొన్ననే ఫైర్ అయ్యారు. డెవలప్మెంట్ లో 3వ స్థానంలోకి వచ్చిన పవర్ఫుల్ దేశం మన ఇండియా. అటువంటి ఇండియాని కూడా పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం అని ఆయన వాపోయారు. పాతకాలం నుండి యునైటెడ్ నేషన్ చట్టాలను మార్చాల్సిన అవసరం వచ్చింది అని కూడా ఆయన చెప్పారు. మన భారతదేశం ఇప్పుడు 3వ అత్యంత గ్లోబల్ పవర్ దేశంగా ఎదగడానికి కారణం ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చాలాసార్లు వీటో పవర్ గురించి ప్రపంచ వేదికల మీద కూడా చెప్పాం. వీటో పవర్ను ఈ 5 దేశాలు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉన్నాయి. కానీ కేవలం 5 దేశాలకు మాత్రమే వీటో పవర్ ఉండడం ఏంటో ఎవరికీ అర్థం కాని దైవ రహస్యం. పోనీ ఆ 5 దేశాలకి వీటో పవర్ ఉన్నా సరే ఆ దేశాలన్నీ కూడా ప్రపంచంలో పవర్ఫుల్ దేశాలుగా ఉన్నాయా అంటే ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు గ్లోబల్ పవర్ ఇండెక్స్ లిస్టులోనే చోటు సంపాదించుకోలేకపోయాయి. ఇది ఎలా ఉందంటే బాగా కష్టపడి చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వకుండా చీటీలు పెట్టి పాస్ అయినోడికో లేదా రికమెండేషన్తో వచ్చినోడికో ఉద్యోగం ఇచ్చినట్టు ఉంది. కానీ కడుపు మండితే ఏదో ఒక రోజు పిరికోడు కూడా తిరగబడతాడు. అలాంటిది ఇంత పవర్ఫుల్గా ఉన్న మన భారతదేశం ఈ అన్యాయాన్ని ఎదిరించకుండా ఉండదు. అందుకే ఇప్పటికే జైశంకర్ వంటి వాళ్ళు కాస్త ఘాటుగానే స్పందించారు. యునైటెడ్ నేషన్ కొన్ని దేశాల చేతుల్లో చిక్కుకుపోయి తోలుబొమ్మల వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంది. ఇదే కొనసాగితే భారతదేశం ఎదురు తిరిగే రోజు దగ్గరలోనే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్లోబల్గా ఎంతో పవర్ఫుల్గా మారుతూ ఉన్న ఇండియా తలుచుకుంటే యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థకి పోటీగా మరొక సంస్థను తయారు చేస్తుంది. ఇండియా పవర్ని తెలుసుకున్న రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు చైనాకి మొట్టికాయలు వేస్తూ ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఇండియాని తొందరగా యునైటెడ్ నేషన్స్లో శాశ్వత మెంబర్గా చెయ్యాలి అని ప్రతిపాదించాయి. ఇదంతా విన్నారు కదా. మనకి ఈ ఏడాదైనా సరే వీటో పవర్ లభిస్తుంది అంటారా? మన ఇండియా ఎంత డెవలప్ అవుతూ ఉన్నా సరే ప్రపంచ దేశాలలో మనకంటూ ఒక సభ్యత్వం దొరుకుతుంది అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.